హాయ్ అండి, శ్రావణ మాసం అయితే వచ్చేసింది. ఈరోజు శుక్రవారం కదా, పూజ అయితే ఇంట్లో చేసుకుంటాను. ఇంకా శ్రావణ మాసం కూడా కలిసింది కాబట్టి ఇంకా మంచిగా చేసుకుందాం పూజ అనేసి అనుకుంటున్నాను. ప్రతి శుక్రవారం ఎలాగో కొబ్బరికాయ కొట్టి నిండుగా అయితే అమ్మవారికి అయితే పూజించుకుంటాను, ఏదో ఒక ప్రసాదం చేసేసి. ఇంకా ఈ రోజు వచ్చేసి తాంబూలం కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాను. ముందు రోజే ఇల్లు కూడా క్లీన్ చేసుకున్నాను, సామాన్లు కూడా క్లీన్ చేసుకున్నాను. నాకు ఏమేమి కావాలో అన్ని తెప్పించుకున్న తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుందాం అనేసి ఫస్ట్ అయితే గుమ్మం కాడ పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు కూడా పెట్టుకున్నాను. తర్వాత రాగి చెంబుతో ఒకవైపు నీళ్లు, ఒక వైపు ఏమో తాబేలు దీపం పెట్టుకుంటాం కదా డైలీ, ఇంకా అలానే పెట్టుకుంటాను. గుమ్మం దగ్గర పువ్వులన్నీ పెట్టుకొని ఒక సైడ్ అయితే రాగి చెంబు, ఒక సైడ్ అయితే దీపం గుందు పెట్టుకొని ఇంట్లో కూడా అమ్మవారి కాడ పువ్వులు అన్ని పెట్టేసి ఇంకా ప్రసాదాలకు వచ్చేసి ఈ రోజు అయితే పులిహోర చేశాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర. ఇంకా వచ్చేసి స్వీట్ గా ప్రసాదం చేద్దాం అనేసి హల్వా చేశాను. అమ్మవారి ముందు అయితే తాంబూలం పెట్టుకున్నాను, చీర జాకెట్ కూడా పెట్టుకొని ఇంకా గుమ్మం దగ్గర అయితే దీపం వెలిగించుకొని ఇంకా అగరబత్తులు కూడా వెలిగించేసి గుమ్మం దగ్గర అయితే ధూపం వేసుకుంటే చాలా మంచిది కాబట్టి ధూపం కూడా వేసేసాను. మొన్న ఎవరో ఒకరు అన్నారు అన్ని బాగున్నాయి కానీ అక్క ఇంకా లోపల నుండి పెడుతున్నావు, బయటకు వచ్చి పెడితే బాగుంటది అనేసి అన్నారు. నేను అలా ఎప్పుడు బయట నుంచే పెడతాను. మీకేంటంటే వీడియోలోనే ఏంటంటే వీడియోకి కనిపించాలనేసి లోపల నుండి పెట్టడం వల్ల మీకు ఏంటంటే నేను లోపల నుంచి పెడుతున్నానని అనుకుంటున్నారు, కానీ నేను ఎప్పుడు అన్ని బయటకు వచ్చే పెడతాను. ఇంక ఇంట్లో కూడా దీపాలు వెలిగించేసి అగరబత్తులు కూడా వెలిగించేసి ధూపం వేసేసి అమ్మవారికి తాంబూలం కూడా పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతి కూడా ఇచ్చాను. మొన్న ఎవరో ఒకరు అన్నారు మీరు ఫోన్ చూస్తున్నారా హారతి ఇస్తున్నారా అనేసి. ఫోన్ చూసి ఎలా అండి హారతి ఇస్తారు, ఇంకా హారతి ఇచ్చేటప్పుడు మీకు కనిపించాలి కాబట్టి నేను అలా పెట్టుకొని ఇస్తున్నా. మీరేంటి అనుకుంటున్నారంటే ఫోన్ వైపే చూస్తున్నారు, దేవుడికి హారతి ఇవ్వట్లేదా అని అనుకుంటున్నారు, కానీ నా పని అయితే నేను చేసుకుంటాను. ఫోన్ లో రికార్డ్ అయ్యిందల్లా మీకు చూపిస్తాను. కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసి ఇంకా నేను కూడా దండం పెట్టుకొని ఇంకా బొట్టు కూడా పెట్టుకున్నాను. ఈ రోజు వచ్చేసి మహాలక్ష్మి అష్టోస్త్రం వేసుకొని ఇలా పువ్వులతో సమర్పించాను. నా కాడ ఈ పువ్వులు ఉన్నాయి కాబట్టి, వెండి పువ్వులు ఉన్నాయి కాబట్టి ఈ వెండి పువ్వులతో అమ్మవారికి అయితే అష్టోత్తరం పలికేసి అమ్మవారికి అయితే సమర్పించాను. లేదు అంటే మల్లె పువ్వులతో అమ్మవారికి ఇంకా పూజించుకో. మొన్న ఎవరో ఒకరైతే కామెంట్ చేశారు మీరు పూజ చేస్తారు కదా ఇంకా అష్టోస్త్రం అమ్మవారి అష్టోస్త్రం చదవరా అనేసి కమెంట్ చేశారు. అవి బాగా ఒత్తులు ఉంటాయి కాబట్టి నాకు చదవడం రాదు. నేను ఫోన్ లో వేసుకొని ఓం మహాలక్ష్మి నమః అంటూ పూజ అయితే అలా ముగించుకుంటాను అనమాట. సో ఈ రోజు పూజ ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.